హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. బేంబీ అనే లేడి పిల్ల కథ వింటున్నాం కదా. బేంబీ చిన్నప్పుడు పుట్టినప్పుడు తనకి ఎలాంటి శబ్దాలు అనేవి ఏమీ అర్థమయ్యేవి కావు. కానీ క్రమేపీ తనలో చాలా మార్పులు వచ్చాయి. బేంబీ ఇప్పుడు ప్రతి శబ్దాన్ని, ప్రతి కదలికని తెలుసుకోగలుగుతుంది. అలాంటి బేంబీ ఒకరోజు ఒక వింత ఆకారాన్ని చూస్తాడు. తనని చూసి భయపడిపోతాడు. ఆ సమయంలో తన అమ్మ తన పక్కన ఉండదు. అమ్మ అమ్మ అని పిలవాలనుకుంటాడు. నోట మాట రాక అలాగే ఉండిపోతాడు. అప్పుడే తన అమ్మ తనని పొదల్లోకి లాగేస్తుంది. అప్పుడు అడుగుతుంది, చూసావా అని. చూశాను అంటాడు. తనే మనిషి అని చెప్తుంది అమ్మ. ఇంతవరకు విన్నాం కదా. అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. అటు తర్వాత తరచుగా బేంబీని వదిలిపెట్టి అమ్మ ఎక్కడికో వెళ్ళిపోతూనే ఉండేది. కానీ మొదటిసారి అంత భయం కలగలేదు. ఉన్నట్లుండి వెళ్ళిపోయేది. అతను వెతికేవాడు, కనపడేది కాదు. పిలిచేవాడు, పలికేది కాదు. ఎప్పుడో ఉన్నట్లుండి తనంతట తానే వచ్చేది. కొన్నాళ్ళు మళ్ళీ మామూలుగా గడిచేవి. ఒకనాడు రాత్రి అమ్మ మళ్ళీ మాయమైంది. బేంబీ అడవి అంతా గాలించాడు. తెల్లవారబోతున్నది. ఆకాశం ఎర్రబడింది. ఏం చేయాలా అనుకుంటుండగా పక్కనున్న పొదలు కదిలినట్లయింది. ఆకులు గలగలమన్నాయి. తిరిగి చూస్తే దూరంలో అమ్మ కనిపించింది. ఆమె పక్కన ఎవరో ఉన్నారు. అతడెవరో బేంబీకి తెలియదు. తళుక్కుమని ఒక క్షణం కనిపించి పొదలలో మాయమైపోయింది అమ్మ. వెళుతూ వెళుతూ చిత్రంగా అరిచింది. అటువంటి అరుపు అమ్మ నోట అతను ఎన్నడూ వినలేదు. అది భయమో సంతోషమో అర్థం కాలేదు. మరో క్షణంలో ఆ కొత్తవాడు కూడా మాయమైపోయాడు. ఇంకో రోజున పట్టపగలు ఇంతకంటే ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. బేంబీ ఏమీ తోచక అడవిలో తిరుగుతున్నాడు. ఒక దారి అనుకోకుండా, దారి తెన్ను లేకుండా ఎటు తోస్తే అటు నడుస్తున్నాడు. అంతలో అమ్మ జ్ఞాపకం వచ్చింది. దిగులుగా అమ్మను పిలవసాగాడు. ఆ పిలవడం భయం వేసి కాదు, ఒంటరితనం భరించలేక. అమ్మా! అంతలో హఠాత్తుగా బేంబీ పక్కన తండ్రులలో ఒకడు ప్రత్యక్షమయ్యాడు. అతడు ఎప్పుడు వచ్చినది గమనించనే లేదు బేంబీ. హఠాత్తుగా చూడటంతో ఉలిక్కిపడ్డాడు. ఆయన తానంతకు ముందు చూసిన వాళ్ళందరికన్నా బలంగా, మంచి ఎత్తుగా, బహుదర్జాగా ఉన్నాడు. ఆయన చర్మం ఎర్రగా మిస్మిసలాడుతున్నది. కళ్ళు దర్పంగా, నిశితంగా ఉన్నాయి. ముఖంలో ఏదో వింత గాంభీర్యం. అన్నిటికన్నా అందంగా నెత్తిమీద చిలువల పలవం కిరీటం. ఆయన బేంబీకేసి తీక్షణంగా, రూక్షణంగా చూశాడు. ఏమిటి తెగరుస్తున్నావు? ఒంటరిగా ఉండలేననడానికి సిగ్గులేదు? బేంబీకి బిక్కుమనిపించింది. ఒంటరిగా ఉండటం నీదే మొదటిసారి కాదు. ఇప్పటికప్పుడే ఎన్నో మార్లు ఒంటరిగా ఉన్నానండి అని చెప్పాలని అనుకున్నాడు. కానీ నాలుక కదలదు. ఈయన చేత ఇంత మాట అనిపించుకున్నానే అని బేంబీ మహాగుంజాటన పడ్డాడు. ఆ మాట అనేసి ఆ పెద్ద లేడి విసురుగా చెట్ల గుంపులలో కలిసిపోయింది. ఆయన నడక చూసి బేంబీ ఆశ్చర్యపడ్డాడు. అడుగు వేస్తుంటే ఒక్క ఆకు గలగలమనలేదు. పిసరంత చప్పుడు కాలేదు. కొంతసేపున్నాక బేంబీ చుట్టూ చూశాడు. ఏమీ వాసన తగలలేదు. ఎవ్వరూ లేరు. ఆయనను మళ్ళీ ఇంకో మారు కలుసుకోవాలని, తాను పెద్దవాడినట్టు రుజువు చేసుకోవాలని బేంబీ ఊళ్ళూరాడు. ఈ మారు అమ్మను కలుసుకున్నప్పుడు తాను నాన్నగారిని కలుసుకున్న సంగతి చెప్పలేదు. రహస్యంగా ఉంచాడు. అమ్మ మాయమైపోయినప్పుడు అరవనూ లేదు. ఒంటరిగా అడవిలో తిరుగుతూ పెద్ద లేడి ఎదురవుతుందేమోనని ఒళ్ళంతా చెవులు చేసుకున్నాడు. చూశారా, నేనేం భయపడడం లేదు అని చెప్పాలని, ఆయన మెప్పు పొందాలని బేంబీ తాపత్రయం. అయితే తన నాన్నను కలుసుకున్న సంగతి గోబో దగ్గర, ఫలీనా దగ్గర రహస్యంగా ఉంచలేదు. అతడు ఆ సంగతి చెప్తుంటే ఊపిరి బిగపట్టి విన్నారు ఆ స్నేహితులు. వాళ్ళకి ఇది చాలా ఆశ్చర్యకరమైన సంగతే. అటువంటి సంఘటన వాళ్లకు కొంతవరకు తటస్థపడలేదు. బాగా భయం వేసిందనుకుంటాను అన్నాడు గోబో ఉత్కంఠతతో. అయ్యో, భయపడపోవడం ఏమిటి అని అంతలో సర్దుకున్నాడు బేంబీ. అయితే అంత ఎక్కువ కాదులే అని. అదే, నేనైతే హడలి చచ్చిపోదును అన్నాడు గోబో. అంత భయం కలగలేదనిపించింది బేంబీకి. బాబోయ్, అది నా వల్ల కాదు. అసలు తల పైకెత్తలేదు. భయం వేసినప్పుడు గుంటె గుబగుబలాడిపోయింది. ఊపిరి ఆడదు అన్నాడు గోబో. ఫలీనా పైకి ఏమీ మాట్లాడలేదు. అతను చెప్పిందంతా విని ఆలోచిస్తున్నది. మళ్ళీ వాళ్ళు కలుసుకున్నప్పుడు బేంబీని అంత దూరాన చూడగానే గోబో, ఫలీనా ఒక్క పరుగునొచ్చారు. నీకోసం తెగ వెతుకుతున్నాం అన్నాడు గోబో. నిజంగా? నువ్వు కిందటిసారి కలుసుకున్నాయన ఎవరో మాకు తెలిసిపోయింది అంది ఫలీనా. బేంబీ ఎగిరి గంతేశాడు. ఎవరాయనా? ఫలీనా తూచి తూచి చెప్పింది. ముసలి నాయకుడు. నీకెలా తెలుసు? మా అమ్మ చెప్పింది. బేంబీ కంగారు పడ్డాడు. నా రహస్యం చెప్పేశారన్నమాట. ఇద్దరూ తలలూపారు. అది రహస్యం నేను చెప్పలేదు. బేంబీ బొంగమూతి పెట్టాడు. చెప్పింది నేను కాదు, అంతా ఫలీనాయే చెప్పింది. తాను నిర్దోషినని చెప్పుకున్నాడు గోబో.
ఫలీనా హుషారుగా అరిచింది. రహస్యం అన్నావు సరేలేవయ్యా, నీకు కనిపించిన ఆయన ఎవరో తెలుసుకోవాలనిపించింది, అడిగాను. ఇప్పుడు తెలిసిపోయింది, బాగులేదు. బేంబి అంగీకరించక తప్పలేదు. అతని జిజ్ఞాసను గుర్తించి ఫలీనా ముసలి నాయకుడిని గురించి ఎన్నో కబుర్లు చెప్పింది. ఆయన అందరిలోకి చాలా గొప్పవాడు, నాయకుడు కదా మరి. ఆయనకి సమానమైన వాళ్లే లేరు. ఆయనకి ఏళ్ళు ఎన్నో, బంధువులు ఎవరో ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. అసలు ఆయన తరచుగా కనిపించడు. ఒక్కొక్కప్పుడు చాలా రోజులు ఆయన దర్శనమే కాదు. ఏమైపోయాడో తెలియదు. చచ్చిపోయాడేమో అనుకుంటారు చాలామంది. కానీ అంతలో కనిపిస్తాడు ఎక్కడో. ఆయన బతికే ఉన్నట్లు తెలుస్తుంది. ఇన్నాళ్ళు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారని ఒక్కళ్ళు అడగలేరు. ఆయన ఎవళ్లతోటి మాట్లాడరు. ఆయన ఎక్కడ ఉంటాడో, ఏ దారిని వచ్చిపోతాడో తెలియదు. ఎక్కడో దూరం నుంచి వస్తుంటాడని తెలుస్తూ ఉంటుంది. ఆయనకి భయం అన్నది లేదు. అపాయం అంటే లెక్క చేయడు. అప్పుడప్పుడు మన వాళ్ళు తమలో తాము దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు సరదాకి, ఒక్కొక్కప్పుడు నిజంగాను. అయితే ఆయనతో తలపడ్డ వాళ్ళు ఒక్కళ్ళూ లేరు. కనీసం ఎవ్వరూ ఎరుగరు. ఇదివరలో ఆయనతో దెబ్బలాడిన వాళ్ళెవ్వరూ ఇప్పుడు బతికిలేరు. ఆయన గొప్ప నాయకుడట. ఫలీనాను, గోబోను బేంబి క్షమించేశాడు. వాళ్ళు తన రహస్యం చెప్పివేయకపోతే ఇన్ని విషయాలు తెలిసేవే కాదు కదా. బేంబి అసలు రహస్యంలో కూడా కొంత దాచిపెట్టకపోలేదు. ఒంటరిగా ఉండలేనటానికి సిగ్గులేదు అని నాయకుడు కేకలేసినట్లు వాళ్లకు చెప్పలేదు. అది తప్ప మిగిలినవన్నీ చెప్పేశాడు. ఇంకా నయం, అది కూడా చెప్పేస్తే నలుగురిలోనూ తలదించుకోవాల్సి వచ్చేది అనుకున్నాడు. ఆ రాత్రి నెల పొడిచాక అమ్మ తిరిగి వచ్చింది. అనుకోకుండా మధ్య చెట్ల చాటు నుంచి వచ్చింది. వచ్చాక కూడా ఏమీ మాట్లాడలేదు. నిశ్శబ్దంగా నిల్చుకొని బేంబిని చూసింది. అతడే ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. ఆ రాత్రి బేంబికి మరికొన్ని కొత్త సంగతులు తెలిసాయి. అమ్మ చాలా అలసిపోయి ఉంది. బాగా ఆకలిగా కూడా ఉంది. అందుచేత వాళ్ళిద్దరు అట్టే దూరం తిరగలేదు. ఇద్దరూ మైదానంలోకి వెళ్లారు. మంచులో తడిసిన చల్లని గరిక గడ్డి తింటున్నది అమ్మ. అది అయ్యాక ఇద్దరు చిన్నప్పట్లాగా తూతుమ్మెడ మొదలుపెట్టారు. ఆ ఆటలో పడి అనుకోకుండానే అడవి నడిబొడ్డుకు వెళ్లారు. పొదలలో కీచురాళ్ళు చెవులు గింగురెత్తేలా అరుస్తున్నాయి. ఇంతలో అమ్మ అరిచింది, ఆవు ఆవు. బేంబికి అర్థం కాలేదు. ఇంతలో పొదల మాట నుంచి పెద్ద చప్పుడు చేసుకుంటూ కొత్త జీవం ఒకటి హడావుడిగా బయటకు వచ్చింది. అది కూడా తన తల్లిలాగా, ఏణిపిల్లిలాగా, మిగిలిన తన బంధువులాగానే ఉంది. అయితే ఉన్న భేదం వల్ల అది తమ వాళ్ల కన్నా చాలా పెద్దది. దానిని చూడడానికి మెడ పైకెత్తవలసి వచ్చింది బేంబికి. బేంబి కూడా గొంతెత్తి పెద్దగా అరిచాడు, ఆవు బావు. అయితే అలా ఎందుకు అరిచాడో అతనికే తెలియదు. అరవకుండా ఉండలేకపోయాడంతే. దాని వెనకాల అట్లాంటివే మరో రెండు బయటకు వచ్చాయి. వాటి వెనకాల మరోటి. ఆ చివరిది అన్నిటికన్నా పెద్దది. పర్వతంలా ఉంది. మెడ మీద ఏదో జూలులా ఉంది. నెత్తిన పెద్ద చెట్టులా కిరీటం. వాళ్ళని చూస్తే బేంబికి భయం వేయలేదు. వాళ్ళ ముందర తామంతా ఎంతో చిన్నవాళ్ళమో అనిపించింది. సిగ్గు కలిగింది. ఆవు బాబు అని మళ్ళీ అరిచాడు. ఆ జీవాలు కనుమరుగైపోయాయి. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఉండి ఉడిగి బేంబి మాత్రం ఆవు అని అరుస్తున్నాడు. చాలే ఊరుకో, వాళ్ళు వెళ్ళిపోయారు అంది అమ్మ. అమ్మ వాళ్ళెవరే అని అడిగాడు బేంబి. వాళ్ళ మనకి బహుదూర బంధువులు. బాగా ఉత్తరాన ఉంటారు. చాలా మంచివాళ్ళు. వాళ్ళు ఎవరిని ఏమీ చెయ్యరా? నేను ఎరిగి ఉన్నంత వరకు ఎవరిని ఏమీ చెయ్యరు. అయితే వాళ్ళని గురించి అనేక రకాలుగా చెప్పుకుంటారనుకో. చెప్పుడు మాటలు మనకెందుకు కానీ, దూర బంధువులైతే మనకి అపకారం ఎందుకు చేస్తారులే అన్నాడు బేంబి స్వాగతంలాగా. అబ్బే వాళ్ళేం చెయ్యరు అని కాసేపు ఊరుకొని మళ్ళీ ఇలా అంది అమ్మ. వాళ్ళు వస్తే అంత భయపడతారు. ఎందుకో మాత్రం తెలియదు. నా మటుకు నాకేదో చెప్పలేని గాబరా ఎప్పుడు ఇంతే. బేంబి ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా అదే సమయంలో గూబ తన మామూలు ధోరణిలో భయంకరంగా అరిచింది. అయితే బేంబి ఆలోచనలో పడి ఉండటం చేత ఆ కూతను పట్టించుకోలేదు. గుడ్లగూబ కింది కొమ్మల మీద దిగి వచ్చి తానే పలకరించింది, నేను మిమ్మల్ని భయపెట్టినట్టున్నాను అని. అవునవును, భయమే వేసింది అన్నాడు బేంబి. గుడ్లగూబ లోపల సంతోషంగా ఉన్నా పైకి క్షమాపణ కోరుతున్నట్లు మాట్లాడింది. మరోలా అనుకోకండే, నాకది దురలవాటైపోయింది. రెక్కలు టపటపలాడించి ఒళ్ళు పొంగించి బంతిలా చేసి ముక్కుతో ఈకలు దువ్వుకొని కుదురుగా కూర్చుంది. ఇంత క్రితమే మీకంటే భయపెట్టిన వాళ్ళని చూశాను అన్నాడు బేంబి. గుడ్లగూబ కాస్త నిరుత్సాహమే కలిగింది. ఎవరు అని అడిగింది. బేంబి తన దూరపు జ్ఞాతులను గురించి చెప్పాడు. అబ్బో, మా జ్ఞాతులు ఎంతమందో లెక్క పెట్టలేం. పగలు కాస్త ముఖం బయట చూపించామో ఇక వాళ్ళని వదిలించుకోలేం. ఈ జ్ఞాతులంటే నాకు పడదు. వాళ్ళ కాస్త దూరంలో ఉండటమే మంచిది అంది గూబ. మా జ్ఞాతులను గురించి నాకు బొత్తిగా తెలియదండి అని సిగ్గుపడ్డాడు బేంబి. సింగినాదం, జ్ఞాతులు నిరక్కపోతే మునిగిపోయిందేమిటి? నేను చెప్తున్నా వినండి. వాళ్ళతో అసలు స్నేహం పనికిరాదు.
మనం ఇద్దరం ఉన్నాం స్నేహితులం, అది ఇద్దరికీ మంచిది. బేంబీ మధ్యలో ఏదో చెప్పబోయాడు కానీ గూబ అతనికి అవకాశం ఇవ్వలేదు. మీదేముంది కుర్రతనం, అనుభవంతో చెప్తున్నాగా, తరువాత మీ ఇష్టం. పైగా మీ కుటుంబ విషయాల్లో నేను జోక్యం కలిగించుకోవడం ఏమిటి అంది కళ్ళు తిప్పుకుంటూ. ఒక రోజున చాలా భయంకరమైన సంఘటన జరిగింది. ఆ రోజున ఎంతో హాయిగా తెల్లవారింది. ఏ ఆకు మీద చూసినా స్వచ్ఛమైన మంచు బిందువులు. గాలి స్వచ్ఛంగా మందరంగా వీస్తున్నది. ఆకాశాన ఒక్క మబ్బు తునుక కూడా లేదు. మైదానం రోజుటి కన్నా చక్కటి వాసనలతో నిండి ఉంది. చిక్రిచ్ అన్నాయి పిచ్చుకలు ఒకదానికొకటి ముక్కులతో పొడుచుకుంటూ. ఊంగ్ ఊంగ్ అంటూ పావురం వాటిని గదమాయించింది. సరిగ్గా తెల్లారిందో లేదో అప్పుడే మొదలెట్టారు అన్నట్టు. చచ్చ అంటూ వడ్రంగి పిట్ట విసుక్కుంది. మీకు నిద్ర లేకపోతే ఇంకెవరికి ఉండవనుకున్నారా అన్నట్లు. వందలాది సన్నని అందమైన గొంతుకలు ప్రభాత గీతాలాపనం ప్రారంభించాయి. పివు పివు ట్విచ్ ట్విచ్ ట్రిట్ ట్రిట్. గోరింక ఎగిరివచ్చి మధ్య చెట్టు చిటారు కొమ్మల మీద కూర్చుంది. అడవి కాపలాదారులలో నేను ఒకర్తిని అన్నట్లు మెడచాచి చూపు మేర వరకు నలుదిక్కలా జాగ్రత్తగా పరిశీలించి చూసింది. దూరాన తూర్పు రేఖలు, ఆకాశం అంచున పుప్పొళ్ళు అద్దినట్టు రంగుల రంగులు. ఆకాశమే పూస్తున్నదో ఏమో. మరో కొమ్మ మీద కోయిలమ్మ గొంతెత్తింది. దాని పంచమ స్వరం తరంగాలుగా తేనె సోనలుగా అడవి అంతా అల్లుకుపోయింది. పావురాలు రెక్కలు టపటపలాడిస్తూ కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకు గంతులు వేస్తున్నాయి. నెమళ్ళు తమ పంచురంగుల మెడలు రిక్కించి రాత్రి తాము నిద్రపోయిన కొమ్మల మీద నుంచి విలాసంగా కింద దిగి వస్తున్నాయి. వాటి కేకలు మిగిలిన పక్షుల కూతులనన్నింటినీ తోసిపుచ్చి వినిపిస్తున్నాయి. బొంతకాకుల బొంగురుపోయిన గొంతుకలతో మయూరాల షడ్జమ క్రేంకరాలకు అపశృతులు వేశాయి. అంతా నిద్రలేచిన ప్రభాత వేళ అది. బేంబి తన పొదరిల్లు వదిలాడు. జువ్వి చెట్టు దాటి మైదానంలో ప్రవేశించాడు. లేత చివుళ్లతో గడ్డి నిండా రంగురంగుల పువ్వుల నిండా అప్పుడే పడ్డ మంచు, అంతటా మైమరిపించే చక్కని చిక్కని వాసనలు. మైదానం నిండా రకరకాల జీవాలు, పక్షులు, కీటకాలు. బేంబి స్నేహితులంతా అక్కడే ఉన్నారు. కుందేలు మామయ్య ఒక చోట కూర్చొని ఏదో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్లు కనిపించాడు. పింఛం నేలం జీరాడుతుంటే నెమలి నెమ్మదిగా అడుగులు వేస్తూ పెళ్లి నడకలు నడుస్తున్నది. బేంబి పక్కనే ఒక ఆయన మేస్తున్నాడు. ఆయన మంచి యవ్వనంలో ఉన్నాడు. మంచుకు తడిసి ఎర్రని శరీరం మెరిసిపోతున్నది. బేంబిని ఆయన చూశాడో లేదో, చూసిన చిన్నపిల్లకాయలతో పనేమిటి అన్నట్లు నిర్లక్ష్యమేమో, తల ఎత్తకుండా ఏపుగా ఎదిగిన గడ్డి కొసలు కొరుకుతున్నాడు. అంత దగ్గరలో పెద్ద లేడిని చూసి బేంబి మొదట గాబరా పడ్డాడు. అంతలో ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయనతో ఒకసారి మాట్లాడాలనిపించింది. కొత్త పెద్దవాళ్లతో ఎప్పుడూ మాట్లాడలేదు. మరి ఎలా మాట్లాడాలో ఏమో, ఏమనుకుంటాడో. పోనీ అమ్మని అడుగుదామా అనుకున్నాడు. తల ఎత్తి చూశాడు. ఆమె దూరాన ఎక్కడో ఏణిపిండితో మాట్లాడుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళాలంటే ఈ పెద్ద లేడీ పక్క నుంచే వెళ్ళాలి. అది మర్యాద కాదనిపించింది. అసలు అమ్మని అడగవలసిన పనేముంది అనుకున్నాడు మళ్ళీ. ఇదివరకు తన నాయకుడితో మాట్లాడాడు, అమ్మని అడిగే మాట్లాడా? ఇప్పుడు మాత్రం ఎందుకు, నేనే పలకరిస్తాను. అయ్యా నమస్కారం అండి అంటాను. అంటే ఆయన కోపం వస్తుంది, వెళ్ళిపోతాను అనుకుంటూ బేంబి గొంతు సవరించుకున్నాడు. ఆ లేడీ పొదమాటు వదిలి పక్కకడుగు వేసింది. సరిగ్గా ఇదే సమయం మాట్లాడడానికి అనుకుంటున్నాడు బేంబి. అంతలో పిడుగుపడ్డట్టు పెద్ద చప్పుడు. అసలు ఏం జరిగిందో బేంబికి అర్థం కాలేదు. వయసులో ఉన్న ఆ లేడీ అంత ఎత్తు ఎగిరి బేంబికి దగ్గరలో పొద పక్కన వెల్లికిలా పడిపోయింది. ఆ ఉరుమ తన చెవుల్లో ఇంకా గింగులెత్తిపోతున్నది. అంతలో అమ్మ, ఏణిపిన్ని, గోబో, ఫలీనా అందరూ పొదల్లోకి బాణాల్లాగా దూసుకుపోతూ కనిపించారు. కుందేలు మామయ్య అంచీల మీద దూకేశాడు. వంకర కాళ్ళు తడబడగా నెమలి కూడా పరిగెత్తింది. అంతటా నిశ్శబ్దం. పడి ఉన్న లేడి చుట్టూ తిరిగి చూశాడు బేంబి. ఆయన ముందరి భుజాన పెద్ద గాయం, రక్తం కాలువలు కట్టేస్తున్నది. ఆగకు, పరిగెత్తు, పారిపో, ప్రమాదం అని వినిపించింది. తిరిగి చూస్తే పక్కనే అమ్మ. వణుకుతున్న అమ్మ కంఠధ్వని విని బేంబి క్షణం నిలవకుండా అడవిలోకి బలం కొద్దీ పరిగెత్తాడు. పరిగెత్తుతూనే అడిగాడు, ఏం జరిగిందమ్మా? మనిషి అంది అమ్మ వగరుస్తూ. ఆఖరికి ఒక చోట ఆగారు బేంబి, అమ్మ. ఏమిటి మీరన్నది నాకు తెలియలేదు, మరోసారి చెప్పండి అని వినిపించింది. బేంబి తల పైకెత్తి చూశాడు. చెట్టు కొమ్మల మీద గాభరాగా పరుగులు పెడుతున్నది ఉడత. నేను మీ వెనకాలే వస్తున్నాను, ఎంత భయం వేసిందో అంది ఉడత. మీరు కూడా అక్కడే ఉన్నారన్నమాట అంది అమ్మ. ఇంకా నయం, తలుచుకుంటే వణుకు వచ్చేస్తుంది అంది ఉడత వెనక కాళ్ల మీద కూర్చొని తెల్లని ఎదరు రొమ్మకు చేతులు నొక్కుంటూ. ఆ చప్పుడు వినగానే నా గుండెలు ఆగిపోయాయంటే నమ్మండి అంది. ఆ మనిషి అక్కడ ఉన్నట్లు ఎవళ్ళని చూడనే లేదు అంది అమ్మ. అయ్యో, నేను చాలాసేపటి నుంచి చూస్తున్నానండి ఆ జంతువుని అంది ఉడత. నేను చూశాను అంది ఇంకో పైకొమ్మన గిజిగాడు.
అన్నిటికన్నా ఎత్తున 2 కాకులు విచారంగా చూస్తూ కూర్చున్నాయి. మనిషిని మేము కూడా చూశాం అన్నాయి. హడలిపోయిన అడవి జంతువులన్నీ ఎప్పుడు ఎక్కడ తాము మనిషిని చూచాయో చెప్తున్నాయి. పాపం ఆ లేడీ గారికి ప్రమాదమయ్యా అని చెప్పాలని ఎంత ప్రయత్నం చేశానో అంది ఉడత చేతులు గుండెలకు నొక్కుకుంటూ. నేను అంతే తెగ అరిచాను, కానీ ఆయన వింటేగా అంది గిజిగాడు. అందాక ఎందుకు, అరుస్తుంటే విన్నాడా? ఆఖరికి దగ్గరగా వెళ్ళి ఏమయ్యోయ్ అని చెప్దామనుకుంటున్నాను, ఇంతలో ఇంత ఘోరం జరిగిపోయింది అంది గోరింక. మీ అందరి గొంతుల కన్నా నాది పెద్దది కదా, నేను గొంతు చించుకుని అరిచాను, కానీ అటువంటి ప్రభువులకి మనపోటి చిన్ని చిన్ని జీవాల మాటలు చెవికెక్కుతాయా అంది బొంతకాకి. బాగా చెప్పావు అని వంతపాడింది ఉడత. మనం చేయగలిగిందంతా చేశాం, ఇక ఆ పైన ప్రమాదం వచ్చి పడితే ఎవళ్ళమేం చేయగలం అని రెక్కలు కుదుపుకుంది గోరింక. ఎంత అందమైన వాడు, ఎటువంటి వయసు, ఎలా జరిగిపోయింది అని కళ్ళనీళ్లు పెట్టుకుంది ఉడత. మరి అంత తనదే లోకమైపోతే ఎలా, కాస్త ఇతరులు ఏమంటున్నారో కూడా వింటుండాలి అంది గిజిగాడు. అదేమిటిలే, వాళ్ళ లేడి జాతిలో యువరాజులంతా అలాగే ఉంటారు అంది ఉడత. కాస్త మందమతి కాబోలు అంది పావురం. నువ్వే మందమతివి, నీకన్నా మందమతులు అసలే అడవిలోనే లేరు అని గట్టిగా అరిచింది కాకి. నేనా, తెలివి తక్కువదన్నా, ఇంతవరకు నన్ను ఇంత మాట ఎవరూ అనలేదు. కానైతే కాస్త మరుపు ఉండొచ్చు, కానీ తెలివి తక్కువదాన్ని ఉంటే ఊరుకోను తెలుసా అంది పావురం అవమానరుద్ధమైన కంఠంతో. కాకి కొంచెం సర్దుబాటు చేసుకుంది. తొందరలేదు అనేశాను, మరోలా అనుకోకు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, యువరాజు వారు చచ్చిపోయారంటే ఆయన తెలివి తక్కువతనం మాత్రం కారణం కాదు. ఆ మనిషికి ఎదురు నిలవగలవాడు అసలు ప్రపంచంలోనే లేడు అంది కాకి. హాహా, ఏం కారణం సెలవిచ్చారండి కాకి బావగారు అంది గిజిగాడు. నా జీవిత కాలంలో ఇప్పటికీ ఆ మనిషి ఎందరిని చంపేశాడో లెక్క పెట్టలేను. అతడికి తోచినప్పుడు చంపేస్తాడు, అతనికి అడ్డుపడగల వాళ్ళెవరూ లేరు అంది కాకి. అలా అయితే మనమంతా జాగ్రత్తగా కాపలా కాచుకుంటూ ఉండాలి అంది గోరింక. అంతే మరి అంది విచారంగా కాకి అంటూ తన గుంపుతో కలిసి ఎటో ఎగిరిపోయింది. బేంబీ పక్కన కూర్చున్నాడు. అమ్మలేదు. వీళ్ళంతా మాట్లాడుకుంటున్నది ఎవరిని గురించో అతనికి అర్థం కాలేదు. మనిషి అంటే ఎవరు? ఆ రోజున చెట్ల తెరిపిలో తాను చూసిన జంతువు కాదు కదా, అయితే మరి నన్ను చంపలేదేం అని సందేహం కలిగింది. అంతలో ఇందాకటి సంఘటన గుర్తుకొచ్చింది. చక్కని బలమైన పెద్దలేడి కింద పడి రక్తంలో కొట్టుకుంటున్నట్లు కనపడింది. అడవి మళ్లీ వేలాది జీవాల గొంతుకలతో చైతన్యవంతమైంది. సూర్యుడు పొడుగాటి చేతులు చాచి అడవినంతనూ నిమురుతున్నాడు. ఎక్కడ చూసినా వెచ్చని వెలుగు, పచ్చి ఆకుల వాసనలు మత్తెక్కిస్తున్నాయి. చెట్ల మీద పక్షులు హుషారుగా పాడుకుంటున్నాయి. అంతా మామూలుగానే ఉంది, ఏమీ జరిగినట్లే లేదు. కానీ బేంబీకి మనసంతా వికలమైపోయింది. హృదయం చేయి పెట్టి దేవినట్లయింది. అంతా ఇంతలోనే ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారో అతనికి అర్థం కాలేదు. జీవితం ఎంత అల్పం, అడుగడుగునా ప్రమాదాలే. దట్టమైన అడవి లోపలి భాగంలో ఇన్ని రహస్య స్థలాలున్నాయి. ఎంత నిర్భయంగా విహరించవచ్చు. అయినా ఈ దిక్కుమాలిన మైదానంలోకి వస్తారెందుకో? ఈ మైదానంలో లభించే స్వల్పానందానికి ఎంతెంత కఠిన శిక్షలు. పక్క పొదలలో ఏదో అలికిడి అయి బేంబీ ఆలోచనలోంచి బయటపడ్డాడు. గిరుక్కున తిరిగి చూశాడు. ఎదుట ముసలి నాయకుడు. పారిపోవడానికి ప్రయత్నంలో ఉన్నవాడల్లా ఆగాడు. నాయకుడు నిశితమైన చూపులతో బేంబీ కేసు చూశాడు. అది జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని మాత్రం అనగలిగాడు బేంబీ తల వంచుకొని. ఆ సంగతి జ్ఞాపకం వచ్చేసరికి మళ్ళీ గుండెలదిరాయి. మీ అమ్మ ఎక్కడా? తెలియదు అన్నాడు విచారంగా బేంబీ. మరి అమ్మని పిలవడం మానేశావా? బేంబీ తల ఎత్తి ముసలి నాయకుడి ముఖంలోకి చూశాడు. ఆ మాటకు అతడికి పౌరుషం పొడుచుకొచ్చింది. ఇప్పుడు నేను ఒంటరిగా ఉండగలనండి అన్నాడు. నాయకుడి కళ్ళు బేంబీ మీద వాత్సల్యపూరితంగా ప్రసరించాయి. కంఠంలో ఆర్ద్రత ధ్వనించింది. ఆ రోజున అమ్మ కోసం ఏడ్చిన అబ్బాయివి నువ్వే కదూ అన్నాడు. బేంబీ సిగ్గుపడిపోయాడు. అవునండి అని నసిగాడు. నాయకుడు మౌనంగా బేంబీని ఆపాదమస్తకం పరిశీలించాడు. ఆ కళ్ళలో ఆప్యాయత కనిపించి బేంబీ ధైర్యం పుంజుకున్నాడు. అయితే తమ నన్ను పోల్చుకున్నారన్నమాట. అప్పుడంటే అమ్మని విడిచి ఉండలేకపోయేవాణ్ణి, ఇప్పుడు నాకేం భయం లేదండి. నాయకుడు దృష్టి మరల్చకుండా గంభీరంగా చూశాడు. ఆయన లోతైన కళ్ళలో మందహాస రేఖలు కనిపించాయి. మరికొంత ధైర్యం చేసి బేంబీ ఇలా అన్నాడు. అయ్యా, అసలు ఈవేళ ఏం జరిగిందండి? మనిషి మనిషి అంటూ అడవంతా గగ్గోలుగా ఉంది. ఎవరా మనిషి? నాయకుడు బేంబీని విడిచి దూరంగా శూన్యంలోకి దృష్టి సారించాడు. కొంతసేపు ఊరుకొని మెల్లిగా ఇలా అన్నాడు. జాగ్రత్తగా వినడం నేర్చుకో, జాగ్రత్తగా వాసన చూడడం నేర్చుకో, స్వయంగా జీవితాన్ని తెలుసుకో. నాయకుడు గంభీరంగా తల ఎత్తాడు. చిరంజీవివికా. ఆ మాటతో ఆయన అడవిలో మాయమైపోయాడు. బేంబీ ఒంటరిగా మిగిలిపోయాడు. అతని హృదయం దిగులుతో నిండిపోయింది.
చెవులలో ముసలి నాయకుడి ఆఖరి మాటలు గింగురుమంటున్నాయి. చిరంజీవివి కా? ఏదో తెలియని గర్వం హృదయంలో మెరిసింది. జీవితంలో అన్నీ ప్రమాదాలే, అయితే భయపడి లాభమేమిటి అనుకుంటూ బేంబి నెమ్మదిగా అడుగులు వేస్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు. మైదానానికి వెళ్లే దారిలో ఉన్న పెద్ద జువ్వి చెట్టు ఆకులను మెల్లిమెల్లిగా రాలుస్తున్నది. మిగిలిన చెట్లు కూడా కాస్త ముందు వెనుకగా ఎర్రటి పచ్చటి ఆకుల్ని గాలిపాటును విడిచిపెట్టేస్తున్నాయి. రోజులు గడిచిపోతున్నాయి. జువ్వి చెట్టు చిటారి కొమ్మన ఉగ్గిలి పట్టుని పట్టుకుని బంగారు రంగులో ఉన్న 2 ముసలి ఆకులు మాట్లాడుకుంటున్నాయి. ఎంతలో ఎలా అయిపోయింది. అవును, మన వాళ్ళు చాలామంది నిన్న రాత్రి రాలిపోయినట్లున్నారు పాపం. ఈ కొమ్మని మనమిద్దరమే మిగిలినట్లున్నాం. మరణం ఎప్పుడొచ్చి పడుతుందో ఎవ్వరికీ తెలియదు కదా. నీకు గుర్తుందా? సూర్యుడు నడినెత్తిని ఎంతో కాంతిగా వెలిగేవాడు. ఎంతో వెచ్చగా ఉండేది. ఆ రోజులు వెళ్ళిపోయాయి. సూర్యుడు అపురూపమైపోయాడు. ఒకవేళ సూర్యుడు కనిపించినా వెనుకటి వేడి లేదు. అతన్ని చూస్తే మనకు వెనుకటి ఉత్సాహం కలగడం లేదు అని నిట్టూర్చింది. మనం ఇప్పుడో మరి కాసేపట్లోనూ రాలి మట్టి అయిపోతాం. మన చోట్లో కొత్త ఆకులు వస్తాయి. అవి పోతే మరో ఆకులు. దీనికి అంతే లేదు కాబోలు. సరే, దాని గురించి ఎందుకు ఈ ఆలోచన? మన చిన్ని బుర్రలకు అందేది కాదిది. ఏమిటో భయంగా ఉంది. రెండూ కాసేపు ఊరుకున్నాయి. మళ్ళీ మొదటి ఆకు అందుకుంది. అసలు మనం ఎందుకు రాలిపోవాలి? రాలిపోయాక మనం ఏమవుతాం? కింద మట్టిలో అక్కడెలా ఉంటుందో నాకు తెలీదు. అందరూ తలోలాగా చెప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ కాసేపు మౌనం. కింద పడిపోయాక మనకేమైనా తెలుస్తుందా? స్పర్శ లాంటి పరిజ్ఞానం ఉంటుందంటావా? ఆ సంగతి ఎవరికీ తెలియదు. మట్టిలో కలిశాక మరి తిరిగి వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. మళ్ళీ మౌనం. బాధతో నిట్టూర్పు. మరీ అంతగా కుమిలిపోకు. అబ్బే లేదు, ఏదో వణుకు వస్తుంది. ఆ వెనుకటి గట్టితనం లేదు ఒంట్లో. ఇంకోటి ఏదైనా చెప్పు. మన సంభాషణ మరీ దిగులు కలిగిస్తుంది. సరే, ఏం మాట్లాడదాం? కాసేపు నిశ్శబ్దం ఏర్పడింది. చివరి ఘడియ దగ్గర పడ్డట్టే ఉంది. మనలో ముందెవరో వెనకెవరో. ఆ సంగతి వదిలే, చిన్నప్పటి మాటలేమైనా చెప్పు. ఆ రోజు తలుచుకుంటే కాస్త మనస్సుకి సంతోషంగానైనా ఉంటుంది. అప్పట్లో సూర్యుడు ఎంత వేడిగా ఎంత కాంతిగా ఉండేవాడో జ్ఞాపకం ఉందా? మన నోళ్లలోకి ఎంతెంత రసం వచ్చేది. తాగనని మారం చేసిన అమ్మ నోట్లో పోసేసేది. తెల్లవారే పొగమంచు ఎంత బాగుండేది. నవనీతం లాంటి రాత్రిళ్ళు. ఇప్పటి రాత్రిళ్ళు భయంకరంగా ఉన్నాయి. ఎంతకీ మనది పూర్ణాయుర్దాయంలే. ఏ మాట కామాట చెప్పుకోవాలి. నేను చిన్నప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయానులా ఉంది. నాకు మాత్రం నీలో మార్పు కనిపించడం లేదు. అదే అందం, అదే సొగసు, మార్పు ఏం కనిపించదు. లేదు, మరీ పొగుడుతున్నావు. అబ్బే, పొగడత కాదు, నిజం. చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అంతే. ఉందా లేదా అన్నట్లు ఆ పసుపచ్చతనం చివళ్ళనుంది. అదేనా నీకు అందాన్నే ఇస్తుంది. నువ్వు చాలా మంచివాడివి. మొదటి నుంచి నీ స్వభావమే అంతా. నేను ఎరుగుదును కదా. చాలే ఊరుకో. ఇద్దరూ ఆయాసపడుతున్నారు. మరికొన్ని గంటలు గడిచాయి. గాలి తెరవచ్చింది. అయ్యో, నువ్వు కూడా రాలిపోయావు. నేను త్వరలో నిన్ను కలుసుకుంటాలే. అంతే. గొంతు పూడిపోయింది. మరో నిమిషానికి ఆ ఆకు కూడా వణికి రాలి నేల మీద పడిపోయింది. శీతాకాలం అడుగుపెట్టింది. అడవి అంతా మారిపోయింది. గుర్తు తెలియనంతగా మారిపోయింది. ఎప్పుడు కలకలలాడే ఆ పచ్చదనం మాసిపోయింది. ఎక్కడ చూసినా పేదతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ కొత్త పరిస్థితులకు బేంబి ఓ పట్టాన అలవాటు పడలేకపోయాడు. తినటానికి గడ్డి కూడా కరువైపోతుందని అతడెప్పుడు అనుకునే లేదు. ఆకుల కప్పు కింద తన పొదరిలు ఎప్పుడు వెచ్చగానే ఉంటుందనుకున్నాడు. దాగుడు మూతలకు మైదానంలో నిలువెత్తు గడ్డి ఎప్పుడూ ఉంటుందనుకున్నాడు. ఆ కలలన్నీ కరిగిపోయాయి. మొదట్లో చుట్టుపక్కల వాతావరణంలో వస్తున్న మార్పులకు అతడు సంబరపడ్డాడు. తెల్లవారికట్ట మైదానాన్ని పొగమంచు కప్పేసేది. సూర్యోదయమయ్యాక ఆ మంచు దట్టమై మెల్లిగా కరిగిపోయేది. చెట్ల ఆకులు పచ్చగాను ఎర్రగాను మారుతుంటే అతనికి వింతగా తోచింది. సూర్యకాంతిలో అడవి అంతా వెలిగిపోతున్నట్లు భావించుకునేవాడు. తమ ఉత్తరపు దేశపు జ్ఞాతుల అరుపులు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవి వింటుంటే ఎంతో ఆందోళన కలుగుతున్నది. ఆ స్వరాలకు అడవి అంతా కంపిస్తున్నట్టుండేది. అబ్బబ్బా, ఎంతెంత శరీరాలు, ఎంత బలం! వీటి కిరీటాలు చెట్ల మొదళ్లలా ఉన్నాయి. వీటి కంఠధ్వని ఉరుములతో పోటీ పడుతుంది అంటూ కవిత్వం అల్లుకునేవాడు. భరించరాని బాధ, ఒక్కొక్కప్పుడు గర్వం, ఉత్సాహం లాంటి భావాలు వాళ్ళ అరుపులలో వినిపిస్తూ ఉండేవి. తమ జ్ఞాతుల బల పరాక్రమాలను తలుచుకున్నప్పుడు బేంబి గర్వపడ్డా అవి నన్ను ముట్టుకోకోయ్ అన్నట్లుండడం అతనికి అసంతృప్తి కలిగించేది. తను చులకన చేస్తున్నట్లు అనిపించేది. ఎందుకో తనకే తెలియదు. వాటితో పొత్తు పనికిరాదు అని నిర్ణయించుకున్నాడు. రాత్రివేళ అడవిలో తిరుగుతూ ఉన్నా, పగలు ఇంట్లో పడుకొని ఉన్నా రాలిపోతున్న ఆకుల చప్పుడే వినిపించేది. ఎక్కడ విన్నా గలగలలు, గరగరలు. ఆ గలగలలో ఏవో రహస్యాలు వినిపించేవి. నిద్ర కూడా పట్టేది కాదు.
ఇప్పుడు అడవి నేల అంతా పండుటాకులతో నిండి ఉంది. అడుగు వేస్తే అవి గయ్యమనేవి. కాళ్లతో వాటిని 4 మూలలకు దున్నడం భలే సరదాగా ఉండేది. ఆ ఆకుల గలగలలు వినటానికి తమాషాగా ఉండటమే కాదు, వాటి వల్ల చాలా లాభాలు కనిపిస్తున్నాయి. కష్టపడి వాసన పసిగట్టనక్కర్లేదు, కళ్ళు పొడుచుకొని చూడనక్కర్లేదు. పరాయివాడు దగ్గరకు వస్తుంటే చెప్పేస్తున్నాయి. వర్షం కురిసింది. పొద్దుటి నుంచి చాలా రాత్రి అయ్యే వరకు అలా కురుస్తూనే ఉంది. రివ్వున చలిగాలి, ఒకటే హోరు. మళ్ళీ తెల్లారాక రెట్టించిన విసురుతూ వర్షం. అడవిలో పొడిగా ఉండే చోటే మిగలలేదు. కాస్త ఎంగిలి పడదామని గడ్డి కొరకబోతే నోటి నిండా నీళ్లు. ఏ పొదనైనా కాస్త రాసుకుంటే చాలు జడివాన. వర్షాకాలంలో రోజులు గడపడం ఎంత కష్టమో బేంబికి అర్థమైంది. తడిసిన చర్మాన్ని మాటిమాటికి దులుపుకోవలసి వచ్చేది. వెచ్చదనానికి అర్రులు చాచేవాడు. ఆకుల గలగలలు అణిగిపోయాయి. ఇప్పుడు మెత్తబడి తడిగా ఉన్న నేలను అంటుకుని పడి ఉన్నాయి. తరువాత ఉత్తర పవనాలు వీచడం మొదలుపెట్టాయి. అసలు చలి అంటే ఏమిటో బేంబీకి ఇప్పుడు తెలిసింది. అమ్మ దగ్గర ఎంత ఒత్తుకుని పడుకున్నా చలి తగ్గడం లేదు. చలిగాలి విసురు హెచ్చింది. అడవి మీద కోపం వచ్చి చెట్లన్నింటినీ వేళ్లతో సహా పీకేయాలి అనుకుంటుందేమో అన్నట్లు గాలి భయంకరంగా విసురుతుంది. ఆ విసురు నిద్రించి పెనుగులాడుతున్న వీరునిలాగా చెట్లు అల్లల్లాడిపోతున్నాయి. కొమ్మలు విరుగుతున్నాయి. ఒక్కొక్కటి వేళ్లతో సహా లేచి వచ్చేస్తుంది. చెట్ల బొడిగొమ్మల మధ్య నుంచి సుళ్ళు తిరుగుతున్న గాలి హోరులో మరి ఇంకే ధ్వని వినపడడం లేదు. గాలి వాన కలిసి తమ పని చక్కగా పూర్తి చేసుకున్నాయి. చెట్లను ఒక్క ఆకు మిగలలేదు. ప్రాణం ఉందా లేదా అనిపించేట్లు నల్లని మోళ్లు తప్ప మరేమీ కనపడడం లేదు. నిలువెత్తు గడ్డితో కన్నుల పండుగగా ఉంటున్న మైదానంలో ఇప్పుడు గడ్డి కోసం కన్ను పొడుచుకోవాల్సి వస్తుంది. బేంబి పొదరిల్లు బోడిగా తయారైంది. ఇప్పుడు అక్కడ నిలుచుంటే చాటుమాటు లేదు, నడిదారిలో ఉన్నట్లే. ఒక రోజున చిన్నారి గోరింక ఒకటి మైదానంలో ఎగురుతూ వెడుతుంది. ఏదో మెత్తని తెల్లని చల్లని వస్తువు దాని కళ్ళబడింది. అది బహు స్వచ్ఛంగా ఉంది. దూది పింజలా మెత్తగా ఉంది. చూస్తుండగానే ఆ చల్లని దూది పింజలు పడడం దట్టమైంది. గోరువంక రెక్కలు దులుపుకొని వాటి నుంచి తప్పించుకోవడానికి ఇంకా పైకి ఎగిరింది. అక్కడ అవి వదలలేదు. అది మరింత పైకి ఎగిరింది. ఓసి పిచ్చిదానా, అనవసరంగా ఎందుకు ఆ శ్రమ? పైకి ఎక్కడికి ఎగురుతావు? ఎంత ఎత్తు ఎగిరినా ఆ పింజలు రాలక మానవు. అది మంచు అంది ఒక ముసలి కాకి. మంచా? గోరువంక ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అవును, ఇది శీతాకాలం, అది మంచు. క్షమించండి, నేను మొన్న మే నెలలోనే గూట్లో నుంచి బయటకు వచ్చాను. శీతాకాలం అంటే ఏమిటో తెలియదు నాకు. కావచ్చు, పోను పోను నీకే తెలుస్తుందిలే అంది ఆ ముసలి కాకి. ఎంత ఎత్తు ఎగిరినా ఈ మంచు తప్పకపోతే హాయిగా ఈ కొమ్మ మీదనో కూర్చుంటా అని సర్దుకుంది గోరువంక. కాకి ముందుకు సాగిపోయింది. మంచు చూసి బేంబి మొదట చాలా సంబరపడ్డాడు. తెల్లని పింజలు రాలిపడుతుంటే ఎంతో హాయిగా ఉందనిపించింది. త్వరలోనే బేంబికి ఆ ఉబలాటం తగ్గిపోయింది. గడ్డి కోసం ఇప్పుడు మంచులో చాలాసేపు వెతుక్కోవాల్సి వస్తుంది. మంచు పింజలు గడ్డకట్టాయంటే నడిచేటప్పుడు కాలు జారుతుంది, కాళ్ళు విరుగుతాయి, జాగ్రత్తగా నడవలసి వస్తుంది. గోబో నిజంగానే జారిపడ్డాడు. అతడెప్పుడూ అంతే, ఎవరో ఒకరు ఎప్పుడూ కనిపెట్టి ఉండవలసిందే. వాళ్ళంతా తరచు కలుసుకుంటూనే ఉన్నారు. ఏణి పిన్ని పిల్లల్ని తీసుకుని ప్రతిరోజు వస్తూనే ఉంది. ఈ జట్టులో మరీనా కూడా చేరింది. ఆమె చక్కని చుక్క. నవీనా పిన్ని ఉందంటే కబుర్లకు లోటు ఉండదు. ఆమెవి అన్నీ ప్రత్యేకమైన అభిప్రాయాలు, అభిరుచులును, మంచి మాటకారి. పెద్దవాళ్లంతా చుట్టూ చేరి కబుర్లు చెప్పుకుంటుంటే పిల్లలకు ఎన్నో సంగతులు తెలిసేవి. ఆడంగులంతా కూర్చొని ఉండగా ఇప్పుడు వాడు యువరాజులు వాళ్ళ దగ్గరకు వస్తూ ఉండేవారు. మొదట్లో పిల్లలు సిగ్గుపడేవారు, కానీ రాను రాను అందరితో పాటు వాళ్ళు కబుర్లలో దిగుతున్నారు. యువరాజా లోనో అంటే బేంబికి చాలా గౌరవం. కారో అన్నా అంతే. వాళ్ళిద్దరు ఈ మధ్యనే తమ కిరీటాలు తీసి పారేశారు. బేంబి ఉత్సుకతతో వాళ్ళ బోడి తలల మీద చిన్న చిన్న నల్లని బొడిపెలను కన్నార్పకుండా చూశాడు. ఆ స్థలాల్లో పూర్వం వాళ్లకు కిరీటాలుండేవి. అవి చూస్తే చాలా తమాషాగా అనిపించేది. యువరాజులు తమ కథలు చెప్తూ ఉంటే భలే సరదాగా ఉంది. లోనోకి ఎడమకాలి మీద కంతి, ఆ కాలు కాస్త వంకరు కూడాను. నడిచేటప్పుడు కొంచెం కుంటుతాడు. అతడు తన సంభాషణలో తరచుగా తన కుంటికాలిని గురించి చెప్తూ ఉంటాడు. నేను కుంటుతూ ఉండడం మీరు గమనించే ఉంటారు అని మొదలు పెడతాడు. అందరూ మర్యాదకు అబ్బే కుంటడం ఏమీ కనబడడం లేదు అంటారు. లోనోకి కావాల్సింది అదే, కానీ అతని కుంటి నడక స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. పెద్ద గండం తప్పి బతికాను అని లోను తన కథ మొదలు పెడతాడు. ఆ మనిషి ఒక రోజున లోను మీద అగ్గి కురిపించాడు. అయితే ఆ అగ్గి కాలికి మాత్రమే తగిలింది. చర్మం బాగా చీరుకుపోయింది. భరించరానంత బాధ. దాన్ని ఎలాగో ఓచుకొని లోనో 3 కాళ్ల మీదే పరుగందుకున్నాడు. వెనకాల ఎవరో తరుముకొస్తున్నట్లు తోచింది. ఆయాసం అయినా ఆగడానికి వీల్లేదు. పరిగెత్తాడు. చీకటి పడేదాకా పరిగెత్తుతూనే ఉన్నాడు.
ఆఖరికి ఆ రాత్రికి ఒక చోట ఆగి కాస్త ఊపిరి తీసుకున్నాడు. తెల్లవారగానే మళ్ళీ పరుగు. చివరికి ప్రమాదం దాటిపోయిందని తోచింది. ఒక రహస్య స్థలంలో తలదాచుకున్నాడు. ఆ పుండు మాను పట్టకనే లేచి అందరిలోకి వచ్చాడు. అది అతని కథ. అతన్ని అందరూ మహావీరుడిగా ఊహిస్తారు. పాపం బాగా కుంటుతాడు. కానీ అది ఎవరికి కనిపించదనే అతని ఊహ. నలుగురు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకునేటప్పుడు సంభాషణ ఎక్కడ ప్రారంభమైనా అది తప్పకుండా మనిషి మీదకే మళ్ళేది. మనిషి ఎంత భయంకరంగా ఉంటాడో, అతని వాసన ఎంత తలదిమ్మెక్కిస్తుందో ఒకరి తర్వాత ఒకరు వర్ణిస్తూ ఉంటారు. బేంబి కూడా మనిషిని చూశాడు. చెప్పడానికి అతనికే కొంత అనుభవం ఉంది. అయితే పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పిల్లకాయల మధ్యలో తలదూర్చడం మర్యాద కాదు. ఆ విషయం బేంబికి తెలుసు. అందుకే ఎప్పుడు వాళ్ళ మాటలు వింటాడే కానీ తాను మాట్లాడాడు. మనిషి 2 కాళ్ళ మీద నడుస్తాడని వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం. అతని చేతికి ఎంతో లాఘవం ఉందని గుసగుసలు పోతారు. ఆ చేతుల సంగతి వచ్చినప్పుడు నవీన పిన్ని తప్పకుండా చప్పరించేసేది. అందులో ఆశ్చర్యమేముంది? మన ఉడత వెనక కాళ్ల మీద నడవడం ఈ 2 ఒకటి కాదని అందరూ చెప్పారు. కానీ నవీన పిన్ని ఒప్పుకోలేదు. కాకి, గద్ద, గూబ వీటన్నిటికీ 2 కాళ్ళు. అప్పుడప్పుడు అవి ఒక్క కాలు మీద నిల్చొని 2వ కాలుతో ఏదైనా పట్టుకుంటూ ఉంటాయి. మనం ఎన్నోసార్లు చూసాం. మనిషి కూడా అంతే. మనిషిలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు అంటుందామె. ఆ పేరు చెప్తే ఆవిడకు చెప్పలేని రోత. మనిషి మాట ఎత్తితే నాకు చాలా చిరాకు అని ముఖం వికారంగా పెడుతుంది. ఆమె మాటనెవ్వరూ కాదనరు. అయితే మనిషికి 3వ చెయ్యి ఉందా లేదా అన్న విషయం మీద అందరిది తలో దారి అయింది. సింగినాదం 3వ చెయ్యి కాదు, ఏం కాదు అంటుంది నవీన. కానీ లోనో అభ్యంతరాన్ని అంగీకరించాడు. ఓహో అలాగేం? అయితే నా కాలి మీద దెబ్బ కొట్టింది ఎవరంట అని అడ్డు తగులుతాడు. నీ గాయం సంగతి నువ్వు చూసుకోవాలి. కాలు విరిగింది నాకు కాదు కదా అని నవీన కించపరిచినట్లు మాట్లాడుతుంది. ఓ మాట ఏణిపిన్ని, అది అంత తీసి పారేయవలసిన మాట కాదంది. 3వ చేతిని గురించి నేను చాలాసార్లు విన్నాను. యువరాజా కారో మర్యాదలు వలకబోస్తూ తన అభిప్రాయం చెప్పాడు. నాకు తోచిన మాట ఒకటి చెప్తే మరోలా అనుకోరనుకుంటాను. నాకు తెలిసిన కాకి ఒకటి ఉంది. అందరూ ఏమనుకుంటున్నారు అన్నట్లు ఒకమారు అందరి ముఖాల్లోకి చూశాడు. ఆ కాకికి అనేక సంగతులు తెలుసు. మనిషి నిజంగా 3వ చెయ్యి ఉపయోగిస్తాడట. అయితే ఒక్కొక్కప్పుడు ఉపయోగించకపోవడం కూడా ఉందట. అది ఆ కాకి చెప్పింది. ఆ 3వ చెయ్యి చాలా ప్రమాదమైందట. అది మనిషి శరీరం నుంచి పుట్టుకు వచ్చింది కానీ కాదట. దానిని భుజం మీద వేసుకొని వస్తాడట. అది కూడా ఉందంటే అపాయం ఉన్నట్లు లేదా లేనట్లు బహు సులభంగా చెప్పేయొచ్చట. నవీన పిన్ని నవ్వింది. నీ కాకి ఎవరో కానీ దానికి బుర్ర ఉన్నట్లు లేదు. ఈ మాట అది కనిపిస్తేనే చెప్పనని చెప్పు. మనిషి ఎప్పుడూ ప్రమాదమే. అయితే ఆమె మాటలు ఇతరులు ఒప్పుకోలేదు. అయితే వాళ్ళలో మాత్రం మంచివాళ్ళు ఉండరా ఏమిటి అంది బేంబి అమ్మ. ఓహోహో, ఏమి సత్యకాలం! మనిషి వస్తుంటే ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పేలా ఉన్నావు అంది నవీన పిన్ని వెక్కిరిస్తూ. మాట మధ్యలో ఫలిన కలిగించుకుంది. అతడంత దూరాన కనిపించినప్పుడు కాళ్ళకి బుద్ధి చెప్పడమే మంచిది. చిన్నపిల్ల అలా అంటూ ఉంటే అందరికీ నవ్వొచ్చింది. 3వ చెయ్యాను మరేమన్నాను, దానివల్లే కదా చావు ముడుతుంది అంది ఏణిపిన్ని. అయితే ఎవరికీ ఆ సంగతి సరిగా తెలియదు. అందరూ ఎవళ్ళో చెప్పగా విన్న మాటలే. మనిషి దూరంగా నించుంటాడు, ఏమీ కదలడు. అంతలో ఏదో అయిపోతుంది. పెద్ద ఉరుములా చప్పుడు వినిపిస్తుంది. అంతే, ఎవళ్ళో ఒకళ్ళు చచ్చిపోతారు. లేళ్లు అన్నీ భయంతో దగ్గరకు చేరి నిలబడ్డాయి. మొన్న జరిగిన సంఘటనకు ఇంతకు పూర్వం విన్న వాటితో అన్వయించుకొని సమన్వయించి చూసుకున్నాయి. భయంతో వణికిపోయాయి. ఉన్నట్లుండి ఆ మనిషి ఎంతో మంచివాడైపోయి ఎవరిని చంపకపోతే ఎంత బాగుంటుందో అనుకున్నాయి అన్నీ. చంపడం ఎలా సాధ్యమవుతుందో అన్నాడు కారో. మీ తెలివైన కాకిబావ ఉన్నాడుగా, అడుగు అంది నవీన. నేను అడక్కపోలేదు, అడిగాను. అయితే కాకి తనకు కూడా తెలియదంది. మనిషి తలుచుకుంటే ఆ కాకిని కూడా ఇట్టే చంపేస్తాడు అన్నాడు రోనో. ఎగిరిపోతున్న పిట్టనులను కూడా అంది ఏణి. తన చేతిని విసిరేస్తాడని మా అమ్మమ్మ చెప్తూ ఉండేది అంది బేంబి అమ్మ. ఆహా అలాగేం? అయితే ఆ చప్పుడేమిటో అంది వేళాకోళంగా నవీన. చెయ్యి విసిరినప్పుడు అగ్గి పుడుతుంది, చప్పుడవుతుంది. అసలు మనిషే అగ్గి అంది బేంబి అమ్మ. మధ్యలో రోను అడ్డు వచ్చాడు. మనిషి నిండా అగ్గి అన్న మాటకి సందేహం లేదు. కానీ అతని చెయ్యి విషయంలో మాత్రం మీరంతా కాస్త పొరబడుతున్నారు. ఇదిగో నా కాలి మీద చూశారు. ఇలాంటి గాయం చేతితో ఎలా అవుతుంది? అది పన్ను విసురుతాడు. ఒక్కొక్క జంతువు కరిస్తే చచ్చిపోతుంటారు, మనకు తెలుసుగా. అది పన్ను, సందేహం లేదు. కారో దీర్ఘంగా నిశ్వసించాడు. మరీనా ఇలా అంది. ఏదో ఒక రోజున మనిషి మారిపోతాడంటారు. అప్పుడు మనలాగే అతడు మంచిగా అవుతాడు, మనతో ఆటలాడుకుంటాడు. అడవిలో మనమందరం ఎంతో సంతోషంగా ఉండవచ్చు, భయం లేకుండా శాంతంగా జీవించవచ్చు.
ఆ మనిషి మనతో ఆటలాడక్కర్లేదు, కానీ తన గొడవేదో తాను చూసుకొని మన ఇలాగ విడిచిపెడితే చాలు అంది నవీన. అది కూడా సరైన మాట కాదు అంది ఏణి. ఎందుచేతనట? మనిషి నేను చచ్చినా నమ్మను. నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వాడు మన అన్నల్ని, తమ్ముళ్ళని, అక్కల్ని, చెల్లెళ్ళని, అమ్మల్ని, నాన్నల్ని, మన పిల్లల్ని ఎందరిని పొట్టన పెట్టుకున్నాడో. కనిపిస్తే చాలు చంపేస్తున్నాడు. వాడికి ఏం అపకారం చేశామని? అలాంటి వాడితో నా స్నేహం ఛీ అంది నవీన పిన్ని వగరుస్తూ. కాదు పిన్ని, ఎప్పటికో అప్పటికి ఈ ద్వేషాలు చల్లారక తప్పదు అంది ఏణి. నవీన పిన్నికి అది నచ్చలేదు, కానీ ఇంకా కొనసాగించదలుచుకోలేదు. మాటలు ఎప్పుడూ ఉండేవే, పోయి ఏదో కాస్త ఎంగిలి పడాలి. ఇంకా వాళ్ళ పని ఏమీ లేదన్నట్లుగా నవీన దూరంగా వెళ్ళిపోయింది. శీతాకాలం ఇంకా నడుస్తుంది. అయితే చలిగాలి విసురు తగ్గింది, మంచు పడడం తగ్గింది, మంచు గుట్టలు గట్టిపడ్డాయి. బాగా ఎండ కాచినప్పుడు మంచు పైపొరలు కరుగుతున్నాయి. చీకటి పడ్డాక మళ్ళీ గడ్డ కట్టిపోతున్నాయి. వాటి మీద నడుస్తుంటే కాలి మడమలు నొప్పులు పెడుతున్నాయి. గాలి స్వచ్ఛంగా, మందంగా, చల్లగా వీస్తుంది. ప్రకృతిలో ఆ తీక్షణత తగ్గి సాత్వికత్వం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అడవిలో కొత్త ఇబ్బందులు తలెత్తాయి. అడుగడుగున భయంకరమైన సంఘటనలు. కుందేలు మామయ్య గారి మూడోవాడు కాస్త జబ్బువాడు. ఓ రోజున వాడు పాపం కాళ్ళీడ్చుకుంటూ తన దారిన పోతున్నాడు. ఇంతలో ఒక బొంతకాకి పిశాచంలా మీద పడింది. తన ఇనుప ముక్కుతో వాడిని తూట్లుగా పొడి చేసింది. బాధతో వాడు అరుస్తుంటే అడవి అంతా అదిరిపోయింది. దూరంగా ఎక్కడో కాయలు కసర్లు ఏరుకుంటున్న కుందేలు మామయ్యకు ఆ కేకలు వినిపించాయి. పిచ్చెత్తినట్లు అయిపోయాడు పాపం. ఇది జరిగిన కొద్ది రోజులకే నక్క చడీ చప్పుడు కాకుండా వచ్చి నెమలిని పట్టుకుని గొంతు కొరికేసింది. ఆ నెమలి ఆ అడవి అంతటికీ పెద్ద పేరు. అంత అందమైనది లేదనుకుంటారు. అట్లాంటిది చచ్చిపోయిందని విన్న రోజున ఆ అడవి జంతువులన్నీ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాయి. ఆ దురంతం గురించి ఎవరికి తెలిసిన మాటలు వాళ్ళు చెప్పుకున్నారు. ఆ నెమలి ఉంటున్న పొద మంచుతో కప్పబడి ఉందట. అందులోనే అది పడుకొని ఉంది. తను ఎవ్వరికీ కనిపించినని ఈ చలికాలం ఏదో ఇలా వెళ్ళబుచ్చుదామని అనుకుందట పాపం. కానీ ఇంతలో చావు ముందుకొచ్చింది. పట్టపగలు ఇలాంటి దురంతం జరగడంతో పక్షులన్నీ బెదిరిపోయాయి. అంతులేని ఆకలి అక్కడ జీవాలలో క్రౌర్యాన్ని, మొరటుతనాన్ని కలిగించింది. ఆకలి హృదయాన్ని నమిలేసింది, సహృదయత్వాన్ని చెరిపేసింది, దయను దాచేసింది. కట్టుబాట్లన్నీ కదిలిపోయాయి. అసలు ఎప్పటికైనా రోజులు బాగుపడతాయా అని అనుమానంగా ఉంది అంది బేంబి అమ్మ దిగులుగా. ఏణి పిన్ని నిట్టూర్పు విడిచింది. నాకు అలాగే అనిపిస్తుంది. పూర్వం ఎంత బాగుండేది అని వెనకటి ఉల్లాసం తలుచుకుంది మరీనా. ఇంతలో నవీన పిన్ని గోబోని చూసి ఏణితో ఇలా అంది. అదేమిటమ్మా, మీ పిల్లాడు మరీ ఇంత అర్భకంగా ఉన్నాడు? ఆ నడక ఏమిటి, ఆ వణుకేమిటి? అవునమ్మా, ఏం చేయమంటావు, వాడెప్పుడూ అలాగే ఉంటాడు అని విచారించింది ఏణి. గోబోకు ఎప్పుడు ఏదో ఒంట్లో బాగుండకపోవడమే. బేంబి ఫలీనాల కన్నా పెరుగుదలలో బాగా వెనుకబడిపోయాడు. ఈ చలికాలం వచ్చాక వాడి పని మరీ అధ్వాన్నంగా ఉంది. కాలి గిట్టెలతో మంచుకేసి గడ్డి పరకడం, ఏరుకు తినడం వాడికి చేత కాదు. కడుపు నిండకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఓపిక లేక ఎందులోనూ కలగజేసుకోడు. నవీన పిన్ని వాత్సల్యంతో గోబోని దగ్గరికి పిలిచింది. మొహం అలా వేలాడేసుకోకూడదు. యువరాజులు అలా ఉంటే అందరూ నవ్వరు. ఉన్నట్లుండి రోనో ఉలిక్కిపడ్డాడు. ఏమిటో ఇది, ఏదో జరుగుతుంది అన్నాడు కంగారుగా. అందరూ గాబరాగా లేచి నిలబడ్డారు. ఏమిటేమిటి, ఏం జరిగింది? ఏమో తెలీదు, నాకేదో గాబరాగా ఉంది, గుండెల్లో ఏదోలా ఉంది, ఏదో జరుగుతుంది అన్నాడు రోనో. కారు మొర పైకెత్తి గాలి పీల్చుకుని వాసన చూశాడు. ఏమీ లేదే, ఏమున్నట్లు లేదే అని గొనిగాడు. రోనో కంగారు తగ్గలేదు. వాసన ఏమీ లేదు, కానీ నా మనస్సుకి ఏదో కంగారుగా ఉంది. అవిగో కాకులు అరుస్తున్నాయి అంది మరీనా. అవిగో అవునవును అంది ఫలీనా. అందరికీ కాకుల అరుపులు వినిపించాయి. అవిగో కాకులు ఎగురుతున్నాయి అన్నాడు కారో. అందరూ తలెత్తి చూశారు. కాకుల గుంపు అరుస్తూ చెట్ల మీదగా ఎగిరిపోతుంది. అవి అడవికి ఆ చివరి నుంచి ఎగిరొస్తున్నాయి. మామూలుగా అపాయాలన్నీ ఆ దిశ నుంచే వస్తుంటాయి. కాకులు ఎగిరిపోతూ కోపంగా అరుస్తుంటే జంతువులన్నీ వింటున్నాయి. నేను చెప్పింది నిజమంటారా కాదా? ఏదో జరుగుతుంది అన్నాడు రోనో. బేంబి అమ్మ భయంగా అడిగింది. ఇప్పుడేం చేద్దాం? సాగిపోవాలి అంది ఏణి. కాసేపు చూద్దాం, ఆగండి అన్నాడు రోనో. ఈ పిల్లలతోనా? అమ్మ నాయనోయ్, గోబు అసలు పరిగెత్తలేడు కూడాను అంది ఏణి. అయితే సరే వెళ్ళండి, నా మటుకి నాకు ఇప్పటి నుంచి పరిగెత్తడం అనవసరం అనిపిస్తుంది. వద్దనుకుంటున్నాను అనుకోకండి, వెళ్ళదలుచుకున్న వాళ్ళు వెళ్ళండి అన్నాడు రోనో. ఏణి పిన్ని ముందుకు అడుగులేస్తూ పిల్లల్ని కంగారుగా పిలుస్తుంది. గోబో, ఫలీనా నడవండ్రా పోదాం. ఆమె వెళ్ళిపోయింది. మిగిలిన వాళ్ళంతా అక్కడే నిలబడ్డారు. ఏమవుతుందో అంది నవీన పిన్ని. అంతలో ఆ దిక్కు నుంచే ట్రీం అంటూ గోరువంకలు అరుస్తున్నాయి. జాగ్రత్త, అపాయం, జాగ్రత్త. కాసేపట్లో గోరువంకల గుంపు ఎగిరిపోతూ కనిపించింది. గిజిగాడు తీచ్ అంటూ ప్రమాద సూచన చేశాడు. లేళ్లకేమీ తోచలేదు. ఒకదానికొకటి వరుసుకొని నిల్చొని ఉన్నాయి. ఆ వస్తున్నది మనిషి. భరించరాని వెగటు వాసన గాలి తెరతో తోసుకువచ్చింది. ఆ వాసనకు తలలు తిరిగాయి. భయం గుండెల్ని పిండేసింది. ఉన్నట్టుండి తొడతొక్కిడి ప్రారంభమైంది.
చెట్ల మీద నుంచి వందల పిచ్చుకలు తొందర పెట్టాయి. పరిగెత్తండి ముందరికి అని. వడ్రంగి పిట్ట కూసింది. చెట్ల వెనక నుంచి నెమళ్ళు, అడవి కోళ్ళు హడావుడిగా పరిగెత్తుకొచ్చాయి. వాటి మధ్యనే బూడిద రంగు కుచ్చుతోక ఉంది. అది నక్క. ఇప్పుడు నక్క అంటే ఆ నెమళ్లకు భయం లేదు. గాఢంగా, ఘాటుగా, మత్తుగా నశాలాన్ని అంటిపోతున్న నరవాసన చెట్ల సందుల్లోంచి విసురుతుంది. జంతువులకు, పక్షులకు అన్నిటికీ ఒకే ఒక లక్ష్యం. ఏమైనా సరే ప్రాణాలు కాపాడుకోవాలి. ఈ వాసన ఇదివరకెన్నడూ ఎరగనంత బరువుగా ఉంది. లేళ్లు నిలుచున్న చెట్ల తెరపకి 4 వైపుల నుంచి వస్తుంది. వాటికి అర్థమైంది, వచ్చింది ఒక్క మనిషి కాదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉడతల చెట్ల తొర్రల్లో దూరి భయంగా అరిచేస్తున్నాయి. కొమ్మల మీద గంతులేస్తూ పిచ్చుకలు ఒళ్ళంతా నోరు చేసుకుని కీచుకీచుమంటున్నాయి. పావురాళ్ళు, గోరింకలు ఒకటే రొద. ఆ గోలంతా వింటుంటే అంత ప్రమాదంలోనూ లేళ్లకు కొంచెం విసుగనిపించింది. ఇలాంటి అల్పజీవులకు ప్రస్తుతం వచ్చిన భయమేమీ లేదని వాళ్ళ భావం. కానీ ఆ జీవుల ఆత్రం అర్థం కాకపోలేదు. మనిషి అంటే వాటన్నిటికీ భయమే, అసహ్యమే, ఆందోళనే. కుందేలు మావయ్య గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. ఒక్క క్షణం ఆగి నిలబడి మళ్ళీ పరుగందుకున్నాడు. కారు అతన్ని ఆపాడు. ఏమిటయ్యా, ఏం జరుగుతుంది? కుందేలు మామ గుడ్లు తిప్పుతూ కంగారుగా చూడడమే కానీ నోరు విప్పలేకపోయాడు. అంతా స్పష్టంగానే అర్థమైనట్లు రోను అన్నాడు. అడగడం దేనికి? కుందేలు మామ ముట్టె పైకెత్తి గాలి పీల్చాడు. అప్పటికి కొంచెం ఆయాసం తీరింది. మనిషి మనల్ని చుట్టుపెట్టేశాడు. చుట్టూ మనిషే. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం సాధ్యం కాదు. సరిగ్గా అదే సమయంలో మనిషి కంఠం వినిపించింది. 10, 20, 30 సార్లు గట్టిగా అరిచాడు మనిషి. హా 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 హా. ఆ కంఠం తుఫానులా పొంగింది, మేఘంలా గర్జించింది. అతడు చెట్ల మాకుల మీద దేనితోనో కొట్టాడు. ఉరుములాంటి చప్పుడైంది. చెట్లు బాధతో మూలిగాయి. అతను నడిచి వస్తుంటే చెట్ల కొమ్మలు ఫెలఫెలలాడిపోయాయి. అతడు తమ చెట్ల వైపుకే వస్తున్నాడు. అంతలో రెక్కల టపటపలాడించిన చప్పుడు. ఒక నెమలి గాలిలోకి లేచింది. 1-2 క్షణాలు గడిచింది. 10 బారలు పైకి లేచిందో లేదో ఉరుములాంటి చప్పుడు వినిపించింది. అంతలో నిశ్శబ్దం. భూమి మీద ఏదో దబ్బుమని బరువుగా పడ్డ చప్పుడు. బేంబి అమ్మ మూలిగింది. నెమలి చచ్చిపోయింది. ఇది మొదటి బలి అన్నాడు రోనో. ఈసారి మనలో చాలామంది చచ్చిపోతాం కాబోలు. నేను కూడా చచ్చిపోతానేమో అని కలవరపడింది మరీనా. ఆమె మాటలు ఎవరూ వినిపించుకునేలా లేరు. ఎవరి భయం వాళ్ళది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు బేంబి. అంతకంతకు ధ్వనులు పెద్దవి అవుతున్నాయి. ఏవో పేలుడు చప్పుళ్ళు, అరుపులు, కేకలు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నాయి. అంత హోర్లోను బేంబికి తన గుండెల చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. అతని మనస్సు గజిబిజిగా ఉంది. నా దగ్గరగా ఉండు అంది అమ్మ. ఇప్పటికే ఆ మాట ఆమె 10 మాటలంది. గట్టిగా అరిచిన అంత గోలలో గుసగుసలాడినట్లు వినిపిస్తుంది. నా దగ్గరగా ఉండు. అమ్మ మాటలకు బేంబి ధైర్యం కోలుకున్నాడు. ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు. ఆ క్షణంలో ఆమె మాట చెప్పకపోతే కంగారులో ఈ పాటికి పరుగు ప్రారంభించేవాడే. బేంబి చుట్టూ చూశాడు. చిటారు కొమ్మ ఎక్కి ఉడత చూస్తూ కబురంపింది. అడవి మొగంలోకి తొంగి చూస్తూ కుందేలు సంగతులు చెప్తుంది. నెమళ్ల మధ్య గాబరాగా నక్క గిరికీలు కొడుతుంది. దానికి ఇప్పుడు తన నోటి ముందుకొచ్చిన ఆ పక్షుల్లో ఒక్కదాన్ని కూడా పట్టుకోవాలన్న కోరిక లేదు. మొర ఎత్తి మాటి మాటికి వాసన చూస్తుంది. కొత్త సంగతి ఏమైనా తెలుస్తుందేమోనని మహతంటాలు పడుతుంది. నెమళ్లలో పెద్దదొకటి కంగారుగా అటు ఇటు పరిగెత్తుతుంది. దానికి ఇంచుమించు మతిపోయింది భయంతో. పైకి మాత్రం ఎగరకండి, చచ్చిపోతారు. ఎగరవద్దు, పరిగెత్తండి పరిగెత్తండి అని కీచుగొంతుతో అరుస్తుంది. తానేమంటుందో కూడా దానికి తెలిసినట్లు లేదు. ఈ మాట మనిషి గొంతు మరీ దగ్గరగా వినిపించింది. పైకి మాత్రం ఎగరకండి అంటూనే ముసలి నెమలి రెక్కలు విప్పి రివ్వున లేచింది. బేంబి నెమలి లేవడం చూశాడు. రెక్కలు టపటపలాడడం విన్నాడు. దాని కళ్ళలో భయం కనిపించింది. మెడ సోగగా చాచింది. రెక్కలు బారజాపింది. అంతలో పెద్ద ఉరుము. ఎగురుతూ ఎగురుతున్న నెమలి చడీ చప్పుడు లేకుండా మెడ వేలాడదీసి కింద ఉన్న నెమళ్ల గుంపులో రాయిలా పడిపోయింది. ఇహ మరి కదలలేదు. 5-6 అడవి కోళ్ళు ఒక్కసారిగా పైకి లేచాయి. ఎగరకండి ఎగరకండి అని మిగిలిన పక్షులు ఒకటే గోల. కానీ అవి వినిపించుకునే స్థితిలో లేవు. ఒక్కమారుగా 5-6 ఉరుములు. ఎగురుతున్న పక్షులన్నీ టపటప నేలను రాలిపోయాయి. నడు పోదాం అంది బేంబి అమ్మ. బేంబి తిరిగి చూశాడు. రోనో, కారోలు ఇదివరకే వెళ్ళిపోయారు. నవీన పిన్ని వెళ్ళిపోయింది. మరీనా ఒకతే మిగిలిపోయింది. ముందుకు నడిచారు ముగ్గురు. బేంబి తల్లి పక్క నడుస్తుంటే వెనకాల మరీనా వస్తుంది. 4 మూలల నుంచి ఒకటే చప్పుడు, ఒకటే అరుపులు, ఒకటే ఉరుములును. బేంబి తల్లి కంగారు పడలేదు. కానీ భయం లేకపోలేదు. కొడుక్కి ఏం చేయాలో చెప్తుంది. చిట్టి తండ్రి, ఒక్క మాట చెప్తా విను. తొందరపడి పరిగెత్తకు. నా పక్కనే ఉండు. భయం లేదులే, ఎలాగో బయటపడిపోతాం. చప్పుళ్ళు అంతకంతకు ఎక్కువయ్యాయి. 10-15 ఉరుములు ఒకదాని తర్వాత ఒకటి అవ్యవధిగా వినవచ్చాయి. జాగ్రత్త, పరిగెత్తడం మాత్రం వద్దు.
పుంతలోకి వచ్చాకే పరిగెత్తడం తెలిసిందా? అప్పుడు బలం కొద్దీ పరిగెత్తాలి. మరో సంగతి జాగ్రత్తగా విను. నాకేదైనా అయినా సరే ఆగవద్దు. అసలు వెనుతిరిగి చూడవద్దు. నేను పడిపోయినా సరే ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో, పరిగెత్తాలి అంతే. అమ్మ మెల్లమెల్లగా ముందుకడుగులు వేస్తుంది. వాళ్ళకు కొంచెం ముందుగా నెమళ్ళు, కోళ్ళును, మరో పక్కన కుందేలు మావయ్య, కుచేల సంతానం. ఎవ్వరూ నోరు విప్పి మాట్లాడడం లేదు. తెరిపి లేకుండా వినవస్తున్న చప్పుళ్లతో చెవులు దిబ్బళ్ళు వేశాయి. భయంతో మతిపోయి ఉన్నాయి జీవులన్నీ. చెట్ల వరసలు ఆఖరయ్యాయి. మధ్యన ఖాళీ పుంత. అవతల మళ్ళీ అడవి. వెనక నుంచి డప్పుల చప్పుడు క్రమంగా దగ్గర పడుతుంది. హాహాలు పక్కనే ఉన్నట్లు వినిపిస్తున్నాయి. కుందేలు మామయ్య మరో 2 బంధువులతో పుంతలోకి ఒక్క గంతు వేశాడు. ధనాధన్ మంది ఉరుము. కుందేలు మామయ్య వెల్లికిలా పడిపోవడం చూసి బేమి భయంతో నిలబడ్డాడు. ఎవరిదో కంఠం వెనక నుంచి వినవచ్చింది. వచ్చేస్తున్నారు వాళ్ళు, త్వరగా లేవండి, రండి. రెక్కలాడించిన చప్పుడు. అడవి కోళ్ళు అన్నీ మూకుమ్మడిగా పైకి లేచాయి. 10 ఉరుములు కలిసిపోయి గుండెలు పగిలిపోయేటట్లు ఒక్కటే చప్పుడు. చచ్చిపోయిన పక్షులు నేలను రాలాయి. అదృష్టం బాగున్నవి కొన్ని మాత్రం తప్పించుకుపోయాయి. అంతలో ఎవరిదో అడుగుల చప్పుడు వినిపించింది. బేంబి తిరిగి చూశాడు. మనిషి. ఎక్కడ చూసినా మనిషి. డప్పులు వాయిస్తూ హాహా హోహో అని అరుస్తున్న మనిషి. ఏ పొదలో చూసినా మనిషే. ఇదే సమయం, పరిగెత్తు, నాకు మరీ దగ్గరగా ఉండకు, కాస్త ఎడంగా అంటూనే బేంబి అమ్మ ఒక్క గంతు వేసి పుంతలోకి ఉరికింది. ఆ దూకుడుకు గిట్టల కింద మంచు నలుదిక్కలకు ఎగిరిపడింది. అమ్మ వెనకాలే బేంబి దూకాడు. పెద్ద ఉరుము ఉరిమింది. ఆకాశం విరిగి నెత్తిమీద పడుతున్నట్లు బేంబి కనిపించింది. కంటికి ఎదురు ఏమైందో కూడా కనిపించడం లేదు. మరో 2 దూకులతో ముందుకు పోయాడు. అతని మనసులో ఒకటే వాంఛ, ఏమైనా సరే పారిపోవాలి, తప్పించుకుపోవాలి. మనస్సులో మరో ఆలోచనే లేదు. ఒకటే పరుగు. మధ్యలో ఒకచోట అమ్మ నేల మీద పడిపోతున్నట్లు చూశాననుకున్నాడు. అది స్పష్టంగా కాదు, ఒట్టినే అలా అనిపించింది అని అనుకున్నాడు కూడాను. కళ్ళను మంచు పొరలా కప్పేసింది భయం. ఆ భయంతో పరిగెత్తాడు ముందుకు. పరిగెత్తడంలో దారి తెలీదు, బాహ్య పరిజ్ఞానం లేదు. ఒకటే పరుగు. ఆ ఖాళీ పుంత దాటేశాడు. పుంతకు అవతల చెట్ల గుంపులలో కలిసిపోయాడు. వెనక నుంచి ఇంకా అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఢమఢమలు వినిపిస్తూనే ఉన్నాయి. కొమ్మల మీద నుంచి ఏవో రాలిపడుతున్నాయి వడగళ్లలాగా. అతడు పరిగెత్తుతూనే ఉన్నాడు. తరువాత నిశ్శబ్దం. మంచులో మెడ విరిగి పడిపోయిన అడవి కోడి కొట్టుకుంటుంది. పక్క నుంచి పరిగెత్తున్న బేంబి అడుగుల చప్పుడు విని చంపేశాడు అంది నీరసంగా. దాని కేసి చూడకుండానే బేంబి పరిగెత్తుతున్నాడు. దారిలో అడ్డంగా చెట్ల కొమ్మలు పడి ఉన్నాయి. వేగం తగ్గించవలసి వచ్చింది. బేంబి అని ఇంతలో ఒక కేక. అతడు చటుక్కున ఆగాడు. తన వాళ్ల గొంతుకులాగానే ఉంది. మళ్ళీ వినిపించింది బేంబి అని. దారి పక్కన మంచులో గోబ పడి ఉన్నాడు. పరిగెత్తడం మాట దేవుడెరుగు. లేచి కాళ్ల మీద నిల్చునే ఓపిక కూడా లేదు. పూర్తిగా అలసిపోయాడు. బేంబికి జాలేసింది. దగ్గరగా వచ్చాడు. మీ అమ్మేది, ఫలీనా ఏది అని తొందరగా అడిగాడు. భయం, ఆందోళన అతన్ని ఇంకా విడిచిపెట్టనే లేదు. వాళ్ళిద్దరు ముందుకు పరిగెత్తుకుపోయారు. నేను పడిపోయాను ఇక్కడ, ఇంకా ఒక్క అడుగు వేయలేను, నువ్వు వెళ్ళిపో అన్నాడు గోబో నెమ్మదిగా, అనుభవజ్ఞుడిలా. బేంబి అతన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించాడు. లేచి నిలబడబోయి, చాలే విశ్రాంతి, లే పారిపోదాం. గోబో తల అడ్డంగా తిప్పాడు. లాభం లేదు, నేను లేవలేను, నన్ను వదిలేయి. నీతో రావడం ఇష్టమే కానీ రాలేను. ఇక్కడ ఏమవుతావు తెలియదు, చచ్చిపోతే చచ్చిపోవచ్చు. అంతలో మళ్ళీ ఉరుములు, అరుపులు. వెనక నుంచి ఎవరో పరిగెత్తుకొస్తున్నారు. బేంబి వెనక్కి తిరిగి చూశాడు. కారు వస్తూనే బేంబిని హెచ్చరించాడు. పరిగెత్తు, ఆగకు అంటూనే అతడు పరిగెత్తుకుపోయాడు. అతని వేగం చూస్తుండే బేంబికి కూడా హుషారు కలిగింది. అనుకోకుండానే అతని కాళ్ళు పరిగెత్తాయి. కొంత దూరం వెళ్ళాక జ్ఞాపకం వచ్చింది. కాలు నిలపకుండానే తల మాత్రం వెనక్కి తిప్పి కేకేశాడు. వెళ్ళిపోతున్నా గోబో. అయితే అప్పటికి గోబో చాలా దూరాన ఉన్నాడు. వినపడి ఉండదు. సాయంకాలం దాకా ఉరుములు చప్పుళ్లతో అడవి అంతా అదిరిపోతూనే ఉంది. చీకటి పడ్డాక క్రమంగా అంతా చల్లబడింది. చల్లని గాలి అసహ్యకరమైన నరవాసనను అడవిలోంచి బయటికి నెట్టేసింది. బేంబి ఆ రోజున మొట్టమొదటగా రోనోను చూశాడు. అతడు మామూలు కన్నా ఎక్కువగా కుంటుతున్నాడు. ఇప్పుడే దారిలో మద్ది చెట్టు కింద నక్కబావ కనిపించాడు. ఇంకెంతోసేపు బతకడు, ఆయన బాధ చూస్తే అబ్బా అని ఊరుకున్నాడు రోనో. బేంబికి ఇప్పుడు వాళ్ళ అమ్మ జ్ఞాపకం వచ్చింది. మా అమ్మని చూశారా ఎక్కడైనా? లేదే అంటూ రోనో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి బాగా పొద్దుపోయాక నవీన, పిన్ని, ఫలీనా కనిపించారు. వాళ్ళని చూసేసరికి బేంబికి ప్రాణం లేచొచ్చింది. మీకు మా అమ్మ కనిపించిందా? లేదే అంది ఫలీనా. మా అమ్మ సంగతి తెలియడం లేదు. నవీన పిన్ని నవ్వింది. నాకు పిల్లలతో పని లేదులే అనుకున్నాను. ఉన్నట్లుండి 2 పిల్లలు నా మెడకి తగిలారు. సంభాషణ గోబో వైపుకు మళ్ళీ తానెరిగిందంతా బేంబి చెప్పాడు. అంతా చాలా విచారించారు. పిల్లలిద్దరికీ కళ్ళ నీళ్లు తిరిగాయి. కానీ నవీన వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ముందర తిండి సంగతి చూసుకోవాలి, నడవండి. ఈవేళ రోజంతా ఒక్క గడ్డిపరక ముట్టుకోలేదు. నవీన పిన్ని పిల్లలిద్దరిని పొదల వైపు తీసుకెళ్ళింది. అక్కడక్కడ 1 అర సగం ఎండిన ఆకులు పొదలు కనిపిస్తున్నాయి.
నవ్విన తానేమి తినకుండా పిల్లలిద్దరికీ వదిలింది. అక్కడి నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళి కాలి గిట్టెలతో మంచు అటు ఇటు తోసేసి కిందనున్న గడ్డి చూపించింది. రండి, ఇలా గడ్డి ఇక్కడ బాగుంది. వాళ్ళ తిండి తింటుంటే నవీన ఆప్యాయంగా చూస్తూ గొణుక్కుంది. పరాయి పిల్లలు అయితేనే పిల్లలు ఎలా బతుకుతారో ఏమిటో. ఇంతలో ఏణి పొదల చాటు నుంచి అక్కడికొచ్చింది. ఫలీన సంతోషంతో ఎగిరి గంతేసింది. అమ్మా అంటూ దగ్గరగా వెళ్ళి మెడను రాసుకుంది. పిన్ని అంటూ దగ్గరగా వచ్చాడు బేంబి. అతన్ని చూసి ఏణి ఏడుపు మొదలుపెట్టింది. గోబో ఏమైపోయాడో తెలియడం లేదోయ్. ఇందాక చూసిన చోట అంతా వెతికి వచ్చాను. నా చిట్టిబాబు లేడు. నవీన్ ఆమెను ఊరుకోబెట్టింది. గోబో కాలెడుగులు ఎటున్నాయో చూడకపోయావు? అక్కడ మా నాయన అడుగులు లేనే లేవు. చుట్టూరా అంతా మనిషి అడుగులే అంది ఏణి. కొంతసేపు అందరూ మౌనంగా ఊరుకున్నారు. ఏణి పిన్ని, మా అమ్మ కనిపించిందా అని బేంబి ఏడుపు ముఖం పెట్టాడు. లేదు అంది నెమ్మదిగా ఏణి. అంతే. అటు తర్వాత బేంబికి వాళ్ళ అమ్మ మరి కనిపించలేదు. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి మంచి కథలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.